దేవదారువు. మహాప్రళయానికి తరువాత శ్రీ మహావిష్ణువు తిరిగి సృష్టికి పూనుకున్నాడు. కొంతవరకు సృష్టి సాగిన తర్వాత శ్రీ మహావిష్ణువుకి బడలిక కలిగింది. కొద్ది కాలం విశ్రమించి నిద్రపోదాం అనుకున్నాడు. కానీ తాను తిరిగి మేలుకునేదాకా ఈ సృష్టిని ఎవరు కాపాడేటట్టు? జంతువులు, మానవులు ఇంకా సృష్టి కానే కాలేదు. అందుచేత శ్రీ మహావిష్ణువు తాను సృష్టించిన చెట్లన్నిటినీ పిలిచి, నేను విశ్రమించి లేచే వరకు ఈ సృష్టిని భద్రంగా చూసే భారం మీదే అని చెప్పి చెట్లన్నిటినీ వేరువేరుగా కొండల మీదకి, లోయల్లోకి, మైదానాల మీదకి పంపేసి తాను పడుకొని నిద్రపోయాడు. వేప చెట్టు, బాదం చెట్టు, తుమ్మ చెట్టు, జువ్వి చెట్టు, మర్రి చెట్టు మొదలైన అనేక చెట్లు మైదానాల మీదకు వెళ్ళాయి. టేకు చెట్టు, వెదురు చెట్టు మొదలైనవి లోయల్లోకి వెళ్ళాయి. దేవదారువు ఎత్తైన పర్వత శిఖరాల మీదకు పోయింది. అన్ని చెట్లు శ్రీ మహావిష్ణువు ఆదేశానుసారం తమ తమ స్థానాల్లో నిటారుగా నిలబడి సృష్టికి కాపలా కాయసాగినాయి. కొంతకాలం గడిచేసరికి చెట్లల్లో కొన్నిటికి బడలిక వచ్చేసింది. అవి కొమ్మలు వార్చి కొనకసాగాయి, అంటే నిద్రపోసాగాయి. మరికొంతకాలం గడిచింది. నిద్ర ముంచుకు రావటం వల్ల మరికొన్ని చెట్లు జోగసాగాయి. ఇంకా కొంతకాలం గడిచింది. మిగిలిన చెట్లకు కూడా నీరసం వచ్చేసింది. అవి కూడా నిద్రపోయాయి. కాలక్రమేణా శ్రీ మహావిష్ణువు నిద్ర నుండి లేచాడు. చెట్లన్నీ గాఢ నిద్రలో ఉన్నాయి. ఆయన కోపం వచ్చింది. ఏమిటి ఈ చెట్ల పొగరు? నా ఆజ్ఞను ఉల్లంఘించి నాతో పాటే నిద్రపోతాయా అన్నాడు. స్వామి, ఈ పిలుపు వినగానే శ్రీ మహావిష్ణువు ఆశ్చర్యపడి తలెత్తి చూశాడు. కొండ శిఖరం మీద నిలబడి ఉన్న దేవదారు పలికింది, స్వామి, నేను నిద్రపోలేదు. మీ సృష్టిని 1000 కళ్ళతో కనిపెడుతూ ఉన్నాను. దేవదారువును చూసి శ్రీ మహావిష్ణువు చాలా ప్రీతి చెంది దానికి దేవదారువు అన్న పేరు ఇచ్చాడు. అన్ని ఋతువుల్లోనూ అది పచ్చపచ్చగా ఉండేటట్లు కూడా దానికి వరం అనుగ్రహించాడు. అందుకే దేవదార వృక్షం చాలా పవిత్రమైందని మన పెద్దలు చెప్తుంటారు. ఎక్కువగా విష్ణుమూర్తి ఆలయాల్లో ఈ చెట్టు కనిపిస్తుంది. అది కొండ శిఖరాల్లో, అంటే హిమాలయాల వైపు ఉన్న పెద్ద పెద్ద కొండల మీద ఉంటాయన్నమాట దేవదార వృక్షం. విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన వృక్షం అని అంటూ ఉంటారు. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.